ఏపీలోని అత్యంత వైభవంగా ప్రభుత్వం నెల్లూరు జిల్లాలోని బషీరాబాద్ దర్గా ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నుండే కాక తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన భక్తులు ఏటా 25 లక్షల మందికి పైగా వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. కులమతాలకు అతీతంగా స్వాములు ఆశీస్సులు పొందేందుకు పెద్ద ఎత్తున భక్తులు నెల్లూరు నగరానికి వస్తారని తెలిపారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు గంధం సమర్పించనున్నారని దర్గా నిర్వాహకులు చెబుతున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. వైభవంగా నెల్లూరు జిల్లాలో ప్రత్యేకించి బారా షహీద్ దర్గాకు సంబంధించినటువంటి ఇక్కడ మొహరం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పూర్తి స్థాయిలో త్యాగాలకు ప్రతీకగా వీరిని స్మరించుకుంటూ ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో గంధ కార్యక్రమం కావచ్చు, వివిధ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా ఈ యొక్క దర్గాకు సంబంధించినటువంటి చరిత్ర ఏంటి, ఇక్కడ వీరు ఎప్పుడైతే కొలువు తీరారో అప్పటి నుండి భక్తులకు ఎటువంటి విశ్వాసాన్ని కలిగిస్తూ ఉన్నారు అనేటువంటి అంశానికి సంబంధించి ప్రధాన ఈ యొక్క దర్గాకు సంబంధించిన వ్యవహారాలు చూసేటువంటి సమీభయ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాం. అన్నా చెప్పండి, ఎప్పటి నుండి ఈ యొక్క దర్గా ఇక్కడ స్థాపన జరిగింది, దీని యొక్క మహోన్నత ఏంటి? అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. ఈ బారా షహీద్ దర్గా ఏదైతే ఇక్కడ ఉందో దాదాపు 400 సంవత్సరాల ముందు నుంచి బారా షహీద్ దర్గా ఇక్కడికి ఉంది. ఈ బారా షహీద్ దర్గాలో ఎవరైతే వాళ్ళ కోరికలను తీసుకొని వస్తారో ఆ కోరికలను ఖచ్చితంగా ఆ పైవాడు అల్లా సుబ్హాన తాలా దాన్ని తీరుస్తాడనే ఒక నమ్మకం, విశ్వాసం ఉండబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో ప్రజలు ఇక్కడికి రావడం, వాళ్ళ కోరికలను తీర్చుకొని వెళ్తున్నారు. ఇక్కడ మీరు చూడండి ఎటువంటి వాతావరణం ఉంటుందంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక మనిషిని ప్రేమించే విధంగా అక్కడ ఉంటుంది. ఎందుకంటే సూఫీజంలో ఎక్కడ కూడా సూఫీజం కులానికి మతానికి దాన్ని పోల్చదనమాట. సూఫీజం అంటే సర్వమత సమానత్వాన్ని కోలుకుంటుంది. వీళ్ళు ఎవరైతే అల్లా మార్గంలో వాళ్ళ అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారము ఏదైతే ఇస్లాం ధర్మానికి చెడు పేరు రాకుండా వాళ్ళు చేసిన పవిత్ర యుద్ధంలో వాళ్ళు అమరులు అయినారు. కాబట్టి ఖురాన్లో కూడా షహీద్లకు చనిపోయిన వ్యక్తులు చెప్పొద్దని చెప్పి రాసి ఉన్నారు. కాబట్టి వీళ్ళ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ పైవాడు, ఆ సర్వేశ్వరుడు యొక్క ఆశీస్సులు ఇక్కడ వచ్చిన భక్తులకు అందరికీ ఉంటుంది. వాళ్ళ కోరికలు తీరుతుంటాయి. మనం చూస్తున్నాం, హిందూ సోదరులు వాళ్ళ పెద్ద పండగ ఉగాది, సంక్రాంతి చేసుకుంటారు. క్రైస్తవులు వచ్చి క్రిస్మస్ చేసుకుంటారు. ముస్లింలు రంజాన్, బక్రీద్ చేసుకుంటారు. కానీ సింహపురి గడ్డ మీద ఉన్న అన్ని కులాలకు చెందిన వ్యక్తులు ఈ రొట్టెల పండుగ చేసుకుంటారు. ఇస్లాం ధర్మంలో మాకు 2 పండుగలు, ఒకటి రంజాన్, రెండోది బక్రీద్. ఈ మూడో పండుగ లేదు. దీన్ని మొహరం జియారత్ అని మనం చెప్పేవాళ్ళం. తర్వాత ఇక్కడికి వచ్చి హిందూ సోదరుల కోరిక మీద దీన్ని రొట్టెల పండుగలాగా నామకరణం చేయడం జరిగింది. సర్వమత సమానత్వానికి చిహ్నంగా భారతదేశంలో ఏదైనా వేదిక ఉందంటే ఆ వేదిక సజీవంగా మీకు నెల్లూరు సింహపురి గడ్డ మీద ఉన్న బారా షహీద్ దర్గాలో కనబడుతుంది. ఇక్కడ ఎవరి కులాన్ని అడగరు, ఎవరి మతాన్ని అడగరు. ఎందుకంటే మానవ శరీరాలకు కులాలు, మతాలు ఉంటాయి. శరీరం లోపల ఉన్న ఆత్మకు పరమాత్ముడు ఒక్కడే. కాబట్టి ఎవరైతే స్వచ్ఛమైన హృదయంతో ఇక్కడికి వచ్చి కోరికలు కోరుకుంటారో ఆ కోరికల్ని ఆ పైవాడు సర్వేశ్వరుడు, మీరు సర్వేశ్వరుడు అనుకోండి, అల్లా అనుకోండి, ఎవరైనా అనుకోండి, ఈ అన్ని ఆత్మలకు కమాండింగ్ చేసే ఏదైతే సూపర్ పవర్ ఉందో అది ఇక్కడ తీరుస్తుందనే ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి కేవలం ఏపీ నుండి కాకుండా మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, అటు తెలంగాణ కావచ్చు, అక్కడి నుండి కూడా భారీ స్థాయిలో కూడా భక్తులు వస్తూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఈసారి ఏ విధంగా జరగబోతా ఉన్నాయి? ఇప్పుడు దాకా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ సంవత్సరం జరిగిన ఏర్పాట్లు ఎప్పుడు జరగలేదు. రూరల్ శాసనసభ్యులు ఎవరైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారో ఒక గొప్ప సెక్యులర్ నాయకులు అతను వాళ్ళ తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు 45 రోజుల నుంచి మంత్రి నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి గారి సలహాలు, సూచనలు తీసుకుంటూ గౌరవ ఎంపీ గారి సహకారంతో జిల్లా కలెక్టర్, ఎస్పీ గారిని, కార్పొరేషన్ వాళ్ళని, అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన వ్యక్తులను పెట్టుకొని దాదాపు ఇక్కడికి వచ్చే భక్తులకు ఎక్కడ కూడా ఒక చిన్న కష్టం కూడా జరగకుండా వాళ్ళు సంతోషంగా వెళ్ళేటట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. 1800 మందితో పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేసినారు. పర్మనెంట్ లెట్రిన్ టాయిలెట్స్ కట్టించినారు. ఏదైతే పార్కింగ్ ప్రదేశాలు ఉన్నాయో అక్కడ మొబైల్ టాయిలెట్స్ పెట్టినారు. ఇక్కడికి వచ్చిన మహిళా సోదరిమణులు వాళ్ళు స్నానాలు చేసిన తర్వాత డ్రెస్సులు చేంజ్ చేసుకోవాలంటే ఇబ్బంది పడకుండా వాళ్ళ కోసం డ్రెస్సులు చేంజ్ చేయడానికి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా బారా షహీద్ లంగర్ అని చెప్పి మేము ఏర్పాటు చేస్తాము. దాదాపు 3 రోజులు ఎంతమంది భక్తులు వస్తారు, ఎంతమందిని మనం వండి వేయగలము అంతమందిని మేము వండి వేస్తాము. అదేవిధంగా తామ్ఖానా అని ఒకటి ఉంది, చాలామంది కూడా ఫ్రీ ఫుడ్డింగ్ చేయడానికి వస్తారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్న కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయో వాటికి సంబంధించిన కౌంటర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఒక 5 అంబులెన్స్లు ఉంటాయి.
పోలీసు వాళ్ళు బిడ్డలు తప్పిపోకుండా లేదా వాళ్ళ సామాన్లు పోకుండా మొత్తం సీసీ కెమెరాలు పోలీస్ నిఘా ఉంటుంది. అన్నిటికీ మించి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి గారు, అదేవిధంగా కమిటీ సభ్యులు, మేమందరం కూడా వాలంటీర్స్ ఒక 2-3 వేల మంది దీని మీద పర్యవేక్షిస్తుంటాము. ఏదైనా వర్షం వచ్చి ఇబ్బంది వచ్చినా కానీ వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఈ బారా షహీద్ దర్గా చుట్టుపక్కల ఉన్న 27 ఫంక్షన్ హాళ్లను హోల్డ్ చేసి పెట్టుండారు. కాబట్టి ఒక సెక్యులర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అతను అధికారంలో వచ్చిన తర్వాత వచ్చిన మొదటి రాష్ట్ర పండగ ఇది. కాబట్టి ఎవ్వరికి ఎటువంటి లోపం లేకుండా అందరికీ తృప్తిపరిచే విధంగా ఏర్పాట్లు చేయాలా అని చెప్పి అనుకుంటున్నాము. తప్పకుండా ఆ ఏర్పాట్లు చేస్తాం. ఎన్ని రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహించబోతా ఉన్నారు? 17వ తేదీ సొందల్ మాలి కార్యక్రమం జరుగుతుంది. 18వ తేదీ గంధ మహోత్సవం రాత్రి జరుగుతుంది. కడప నుంచి ఆరిఫుల్లా హుసేని, కడప పెద్ద దర్గా పీఠాధిపతి గారు వస్తారు. అంటే 19వ తెల్లారుజామున ఈ గంధ మహోత్సవం జరిగిన తర్వాత 19వ తేదీ ఈ రొట్టెల మార్పిడి కార్యక్రమం జరుగుతుంది. 20వ తేదీ తహ్లీల్ ఫాతిహా జరుగుతుంది. 21వ తేదీ ముగింపు కార్యక్రమం జరుగుతుంది. దాంతో అఫీషియల్గా ఇది క్లోజ్ అయిపోద్ది. కానీ మొహరం 1వ తేదీ నుంచి జనాలు వస్తున్నారు. మొహరం నెల పూర్తయ్యేదాకా కూడా జనాలు వస్తుంటారు. కానీ మీకు మెయిన్ ఈవెంట్ వచ్చి ఏదైతే మన ధార్మికంగా మనం ఏదైతే సూఫీజంగా మనం చేసే కార్యక్రమం ఉందో అది వచ్చి 17 నుంచి 21వ తేదీ దాకా ఉంటుందండి. ఓవరాల్గా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కులమతాలకు అతీతంగా జరుపుకునేటువంటి పెద్ద కార్యక్రమంలో ఈ నెల్లూరులో జరిగేటువంటి బారా షహీద్ దర్గా ఉత్సవాలు కూడా రాష్ట్ర పండుగగా ప్రభుత్వం డిక్లేర్ చేయడంతో పూర్తిగా ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరైతే కొనసాగుతూ ఉన్నారో నారాయణ రేపు గంధ మహోత్సవాన్ని తీసుకురానున్నట్లు దర్గా నిర్వాహకులు తెలుపుతున్నటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ రంగాతో యూసఫ్, అమ్మా న్యూస్, నెల్లూరు జిల్లా నుండి.